ఏమనిపిస్తలేదమ్మా ఏమనిపిస్తలేదమ్మా తీసుకోపోతాం. చాలా బాధేస్తుంది. ఉపాధి లేదు కదా. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి. మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాము ముందుగానే ప్రకటించినటువంటి మేనిఫెస్టో వాగ్దానం ప్రకారంగా మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకం అమలు చేయడం జరిగింది. అసలు దీనివల్ల ప్రభుత్వానికి మరియు ప్రజలకు మధ్య ఎలాంటి భారం పడబోతుంది, అదేవిధంగా ఆర్టీసీ మీద ఎంత భారం పడబోతుంది, ఆర్టీసీకి ఎంత నష్టం జరగబోతుంది, మరియు తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన సమస్యలు కూడా ఏంటో ఈ వీడియోలో తెలియజేస్తాను. అదేవిధంగా ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం జనాభా వచ్చేసి 3.5 కోట్ల జనాభా. ఇందులో మగవారి సంఖ్య 176.12 లక్షలు, ఆడవారి సంఖ్య 173.92 లక్షలు. ఇందులో రూరల్ ఏరియాస్, రూరల్ సిటిజన్స్ పీపుల్స్ వచ్చేసి 61.12% మహిళలు, విలేజ్ పీపుల్స్ వచ్చేసి 38.88% మహిళలు గ్రామాలలో నివసిస్తుంటారు. మన టీఎస్ఆర్టీసీకి ప్రతిరోజు 14 కోట్ల ఆదాయం అనేది వస్తుంటుంది. ఇప్పుడు చాలా తక్కువ ఆదాయం అనేది మనం చూసుకోవచ్చు. కనీసం తక్కువ చూసుకున్న సగం ఆదాయాన్ని చూసుకున్న 7 కోట్లు అని చెప్పుకోవచ్చు. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి మరికొంత 2,500 కోట్లు అదనపు భారం అని చెప్పుకోవచ్చు. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వం కొంచెం సమస్యలు అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు చాలా మందికి బస్ టికెట్ ఫ్రీగా చేయడం జరిగింది. అది మీకు ముందుగానే తెలుసు. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇందులో ఆర్టీసీ, పల్లె వెలుగు, ఆర్డినరీ బస్సులలో మాత్రమే ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ఛార్జీలు కూడా తీసుకోరు. రాజధాని, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులలో వెళ్తే మాత్రం వారు డబ్బు చెల్లించవలసి ఉంటుంది. టికెట్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఫ్రీ బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు చాలా వరకు మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న ఉద్యోగాలు చేస్తూ తక్కువ జీతాలతో పనిచేస్తున్న వారికి ఈ ఉచిత ప్రయాణం ద్వారా కొంచెం ఇంటి సమస్యలు మరియు ఖర్చులు తగ్గిందని చెప్పుకోవచ్చు. నుండి వాళ్ళు ప్రతి నెల కష్టపడితే పొద్దున మార్నింగ్ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కష్టపడితే వారికి 6,000 నుండి 10,000 మధ్య జీతాలు అనేవి వస్తుంటాయి. అందులో బస్సు పాసు కానీ ప్రతి నెల 1,500 నుండి 2,000 మధ్య ఉంటుంది. ఈ ఫ్రీ పథకం ద్వారా వారికి కొంచెం మేలు జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలలో నివసిస్తున్నటువంటి మధ్యతరగతి కుటుంబాలకు కొంచెం మేలుగా చెప్పుకోవచ్చు. చాలా వరకు డబ్బు లేని వాళ్ళే ఎక్కువ మంది ఆర్టీసీలో, ఆర్డినరీలో బస్సు ప్రయాణం చేస్తుంటారు. మరియు స్కూల్ పిల్లలకు, ముఖ్యంగా ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకు మరియు మహిళలకు, విద్యార్థులకు చాలా మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్, టీచర్స్ మరియు వేరే ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వారికి కొంచెం మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలలో తక్కువ జీతాలు పొందేవారు ఉన్నారు. వాళ్ళకు కూడా కొంచెం ఆదాయాన్ని తగ్గించడం జరిగింది. ఇంకా మగవారి విషయానికి వస్తే ముందుగా ఆటో డ్రైవర్లు పెద్ద మొత్తంలో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. వాళ్ళు పొద్దంతా ఆటో నడిపి కష్టపడితే 500 నుండి 800 వరకు సంపాదిస్తారు డీజిల్ పొంగ. మరియు తమనే నమ్ముకున్న తన భార్య పిల్లలకు ఇంటిని నడపడానికి చాలా ముప్పుగా మారింది. అంతేకాకుండా ఆటోలు ఫైనాన్స్లో తెచ్చుకున్న వారికి కనీసం ఫైనాన్స్ కట్టడానికి కూడా ఇబ్బందికరంగా మారింది. చాలామంది ఆందోళనకు గురవుతున్నారు. మీరు అనుకుండవచ్చు, కేవలం మహిళలు మాత్రమే ప్రయాణించకపోతే జరిగే నష్టం ఏముంది అని మీరు అనుకోవచ్చు. సార్, మహిళలు ప్రయాణించకపోతేనే వారికి నష్టం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మగవాళ్ళు వారు బైక్ పైన తమ డ్యూటీలకు వెళ్ళిపోతారు, ట్యాక్సీల పైన కూడా వెళ్ళిపోతారు, షేరింగ్లలో కూడా వెళ్ళిపోతారు. దానివల్ల ఆటోలలో చాలా తక్కువ మంది ఎక్కుతారు. దానివల్ల ఆటోలలో ఎక్కరు, వీళ్ళు మగవాళ్ళు ఆటోలలో ఎక్కరు. కాబట్టి అందుకు కేవలం మహిళలు మాత్రమే ఎక్కుతుంటారు. దీనివల్ల ఆటోలకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఓలా, ఊబర్ మరియు ట్యాక్సీ నడిపే వారికి కూడా చాలా ఇబ్బందిగా మారింది.
వాళ్ళ జీవన ఉపాధి మీద చాలా దెబ్బతీసే అవకాశం ఉంది. ఇందులో ఫైనాన్స్లో తెచ్చుకున్నవారు, కార్లు, ట్యాక్సీలు ఫైనాన్స్లో నడుపుకునేవారు, వారు కనీసం వాళ్ళ యొక్క ట్యాక్సీల వాళ్ళ కట్టలేక కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆర్టీసీ విషయానికి వస్తే ఒక బస్సులో 55 నుండి 60 మంది ప్రయాణించే బస్సులో ఇప్పుడు 80 నుండి 90 మంది ప్రయాణిస్తున్నారు. దీనివల్ల బస్సు యొక్క డీజిల్ మరియు డ్రైవర్లకు చాలా ఇబ్బందిగా మారిపోయింది. అందుకని దయచేసి లేటుగా వెళ్ళినా సరే తక్కువలో ప్రయాణించడం చాలా మంచిది. దీని ద్వారా ప్రయాణికులకు మరియు ఆర్టీసీ సిబ్బందికి కొంచెం సహకరించిన వాళ్ళు అవుతారు. బస్సు విషయానికి వస్తే ఒక 1 లీటర్ 5 నుండి 6 కిలోమీటర్లు KMPL వరకు మైలేజ్ అనేది ఇస్తుంది. అదే ఏసీ బస్సు విషయానికి వస్తే 3 నుండి 4 KMPL కిలోమీటర్ల వరకు మైలేజ్ అనేది వస్తుంది. కొంతమంది ప్రైవేటు సంస్థలు బస్సులు ప్యాకేజీగా మాట్లాడుకున్న వారికి, బస్సులు ప్యాకేజీగా మాట్లాడుకొని పెట్టుకున్న వారికి వాళ్ళకు కొంచెం ఇబ్బందిగా మారిపోయింది. డిస్టెన్స్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఎక్కువ మొత్తంలో ప్రయాణించడం వల్ల ప్రతిసారి బస్సు స్టాప్ చేయడం మరియు మూవ్ చేయడం ద్వారా బస్సు మీద లోడ్ పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రతిసారి మూవ్ చేసినప్పుడు బస్సు యొక్క డీజిల్ ఎక్కువ తాగే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ ఏజెన్సీగా వారు పెట్టుకున్న వారికి కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంది. బస్సు నడిపే డ్రైవర్లకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఎక్కువ లోడ్తో బండి నడపడం ద్వారా దానివల్ల చాలా జాగ్రత్తగా నడపాలి. అంతేకాకుండా ఏమన్నా మిస్టేక్ జరిగినా కానీ బస్సు పైన, ప్రభుత్వం పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి వారు చాలా జాగ్రత్తగా నడిపే అవకాశం ఉంది. దయచేసి మీరు వాళ్ళకి సంప్రదించండి. ఎలాగో ఫ్రీ బస్సు కదా అని ఎక్కి ఎక్కడ పడితే అక్కడికి పోకండి. దయచేసి విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులకు, స్టూడెంట్స్కి ముందుగా వారికి సీట్లను ఇవ్వండి. దాని తర్వాత పని చేసుకునే వారికి ప్రయాణించే వారికి వాళ్ళకు సీట్లు కేటాయించండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో దయచేసి కామెంట్ రూపంలో మీరు చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్.